ఉమ్మడి పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎంపికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎంపికైన నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు కలిసి మొత్తం 1439 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇందుకోసం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శశికాంత్ అందిస్తారు. నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుర్తి నుంచి పోటీ చేసిన కసిరెడ్డి నారాయణ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే ఈ ఉప ఎన్నికలలో దాదాపుగా 1439 మంది ఓటర్లు ఈ ఓటింగ్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ తరఫున వాళ్ళే దాదాపుగా 70% మంది ఓటర్లు ఉండడంతో ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని ఇరు పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీసు వారు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. 100 మీటర్ల పరిధిలోకి ఎవరిని రానివ్వకుండా ఓటర్లను మాత్రమే అనుమతిస్తున్నారు. ఓటర్లను ఎవరు భయభ్రాంతులకు గురి చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఓటింగ్ విషయంలో మాత్రము ఇరు పార్టీల వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇది బీఆర్ఎస్కి సంబంధించి సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా ఈ ఉప ఎన్నికలను తాము గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఉప ఎన్నికలలో గెలుపొంది తన ప్రతిష్టను నిలుపుకోవాలని చూస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు 14 నియోజకవర్గాలలో 12 నియోజకవర్గాలు గెలుపొంది అతిపెద్ద పార్టీగా ఉమ్మడి జిల్లాలో వెలుగొందిన కాంగ్రెస్ పార్టీని దాన్ని నిలబెట్టుకోవాలన్న వేలో కసరత్తు చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఓటర్లను గత కొన్ని రోజులుగా గోవా, కొడైకెనాల్, ఊటీ తదితర ప్రాంతాలలో క్యాంపులను ఏర్పాటు చేసి వాళ్ళను మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇరు పార్టీలు వాళ్ళు ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఈ ఉప ఎన్నికల మీద రాష్ట్ర ప్రజలు ప్రత్యేక దృష్టిని పెట్టారు. లోక్సభ ఎన్నికలకు ముందే ఉప ఎన్నికలు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు రావడంతో ఇక్కడ ఉన్న ఉప ఎన్నికలలో పూర్తి గెలుపొంది తమ చట్టాచాటాలని ఇరు పార్టీల వాళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ మాత్రం వచ్చే నెల 2వ తేదీన మహబూబ్ నగర్లోనే జరగనుంది. కెమెరా పర్సన్తో శశికాంత్, జీ తెలుగు న్యూస్, మహబూబ్ నగర్ నుంచి. మహబూబ్ నగర్ పోలింగ్ స్టేషన్ ఇప్పుడే ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. విజయం అనేది తథ్యము, దాంట్లో ఏం లేదు. ఓన్లీ మెజారిటీ ఎంత ఉంటుందో దాని మీద ఉన్నాము. అందరూ లోకల్ బాడీ ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. అందరితో మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా భారీ మెజారిటీతో నన్ను గెలిపియబోతున్నారు. ఇది ముఖ్యమంత్రి కానుకగా ఇవ్వబోతున్నాము. బలం వాళ్ళకు ఎక్కున్నదా తక్కువన్నదా కాదు, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాళ్ళు 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ మర్యాద కూడా నోచుకుంది. అదే నా విక్టరీకి మేజర్ కారణం. 100% నేను 200 to 300 ఓట్స్ మెజార్టీతో గెలవబోతున్నా. మహబూబ్ నగర్ పోలింగ్ స్టేషన్ ఇప్పుడే ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. విజయం అనేది తథ్యము, దాంట్లో ఏం లేదు. ఓన్లీ మెజారిటీ ఎంత ఉంటుందో దాని మీద ఉన్నాము. అందరూ లోకల్ బాడీ ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అందరు కూడా